ఇలా వేయించాను. ఇదేం కరివేపాకు ఒట్టిగా వేయించేసాను. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు కరివేపాకు వేసాను. ఇట్లా ఒకటి క్రిస్పీ చేప ముక్క పచ్చి వాసన పోయే వరకు కలిపి ఇంకా దీంట్లోనే కారం మసాలా పచ్చి వాసన పోయే వరకు ఇవి ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చి నాలంటే తెల్లకొండది కానీ ఇప్పుడు అన్నీ కర్నూలు మీద కంటే అలవాటు అయిపోయింది. తెల్లకుల్లో పొడి చిన్నగా పెట్టుకొని కలపడం. చిన్నగా పెట్టుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు యాలకులు లవంగాలన్నీ చెక్క వేసి ఇలా వేయింది చేప పచ్చడి. దీంట్లో ఒక నిమ్మరసం పిండుకొని వేసుకో. ఒక నిమిషం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఒక రోజు అయితే నూనె ఊరుతుంది కాబట్టి హలో, వెల్కమ్ బ్యాక్ శ్రావణి కిచెన్లో. ఈ గ్లాసులు ఆన్లైన్లో తీసుకున్నాను. గ్లాసులు అందుబాటులో ఉంటాయి. అన్నిటికీ అదానికి అన్ని కలుపుకోకుండా లవంగాలు దాంట్లో మిరియాలు అన్నీ కలపడం వల్ల ఇట్లా ఇది అయిపోతుంది. అన్నీ కలిసిపోవడం పడిపోవడం ఒక ఏర్పడంలో ఇట్లా దాంట్లో దాంట్లో చేసుకుంటున్నాను. యాలకులు ఇది సబ్జా ఇంతకుముందు సబ్జా గింజ నిమ్మకాయల